హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మమ్మీకి అన్నకి అసలు హెల్త్ బాగాలేదనమాట. నేను మార్నింగ్ వరకు చేశాను అంతా, కాకపోతే ఇప్పుడు నాకు కూడా ఫుల్ జలుబు, అందుకని చేతనవ్వట్లేదని జస్ట్ ఇలా కూర్చొని మేమైతే అగారో నుంచి తెప్పించుకున్నామన్నమాట ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్. సో దీంట్లో అయితే ఇప్పుడైతే వంట చేయబోతున్నాము. ఈజీగా ఇలా కింద కూర్చొని మనం చేయడానికి ఈజీగా ఉంటుందనేసి పెట్టామన్నమాట. ఇది ఆఫ్ బటన్, ఇది ఆన్. ఇదిగోండి, ఇక్కడ ఆఫ్ ఉంది, ఇక్కడ హై, లో, స్టాండ్ బై, మీడియం, కుక్. సో ఇక్కడ స్టాండ్ బై అని ఉన్నప్పుడు స్టాండ్ బైలో ఉంది. ఇప్పుడు మనం వేసేసి హీట్ అవ్వడానికి అయితే మనం కుక్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే జస్ట్ ఆయిల్ వేసాము. సో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే అసలు నేను లేవలేదు, అన్ననికి కూడా ఫుల్ జ్వరము, ఇంట్లోనే ఉన్నాము. మా వాళ్ళైతే బయటకు వెళ్ళారు, కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నవి. సో ఇందాకే లేచి ఫ్రెష్ అయ్యాను. గ్యాస్ దగ్గర వంట చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడైతే కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసాము. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి 3 లీటర్స్ అంటే 1 కిలో అనమాట. రైస్ వండుకోవచ్చు, మనం కర్రీస్ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఎట్లా వెళ్ళినా కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంది. అవుట్డోర్ వెళ్ళామనుకో, ఒక 3 డేస్ 2 డేస్ ఉండాలన్నప్పుడు అప్పుడు తీసుకెళ్ళి మనం చేసుకోవచ్చు, కుకింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, రెడ్ అండ్ బ్లాక్. మనకి పైన గిన్నెంతా నాన్ స్టిక్తో వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో మోడల్ నెంబర్ AG31 ఇది మాన్యువల్ ఇచ్చారు. మనకి 1 ఇయర్ గ్యారంటీ కూడా ఇచ్చారనమాట. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము. అమెజాన్లో ఉన్నాయి, కావాలన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కుక్లో పెట్టేశాను, ఎందుకంటే ఆయిల్ వేసుకున్నాను నేను. ఇక రెగ్యులర్గా ఆలు కూర ఎలా చేస్తామో అలానేనండి. 2 పావులు అయితే ఆయిల్ వేసాము. ఆనియన్స్, వెళ్ళిపోయొద్దు, పచ్చిమిర్చి ఆనియన్స్. పిల్లలు కూడా చాలా ఈజీగా దీంట్లో రైస్ వండుకోవచ్చు, అలానే కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కడంటే అక్కడ కూర్చొని చేసుకోవడానికి చాలా బాగుంది. దీనికి ఇది పట్టుకోవడానికి కూడా హ్యాండిల్గా మంచిగా మనకి గాజు మూత బయటని అంటారు దీన్ని. ఇది మంచిగా మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మూత పెట్టేస్తే 2 మినిట్స్ అది ఆనియన్స్ మగ్గుతాయి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డలు మనం ఎప్పుడైనా కట్ చేసి బయట పెడితే నల్లగా అవుతాయి, కాబట్టి వాటర్లో వేసుకొని పెట్టుకుంటే మనకి కలర్ కలర్ అంటే చేంజ్ అవ్వకుండా అలా ఉంటాయి అనమాట. బ్లాక్ అవుతాయి చాలా మంది ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి పక్కన పెడితే. చికెన్ బిర్యానీ, అలానే ఎగ్ పలావ్, మళ్ళీ మనకి వెజిటేబుల్ రైస్, టమాటా రైస్, ఏదైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఇంతకన్నా చేయాలి అని రావట్లేదు కాబట్టి అన్నీ కలిపేసి మూత పెట్టుకొని కూడా మనం నార్మల్ కుక్లో పెట్టేసుకొని మీడియం కానీ హై కానీ మనకి ఫాస్ట్గా కావాలా స్లోగా కావాలా అనేది మనం మోడ్ సెట్ చేసేసుకుంటే చాలు. ఒకసారి కలిపేస్తున్నాను దాంట్లో. మనకి రైస్ వేరేగా మెజర్మెంట్స్ తప్పించాలి, ఎంత రైస్ చేసుకోవాలి ఏంటని. పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు. నీళ్ళు పెట్టేసి ఒక 2 మినిట్స్ మంచి కుక్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇందులో పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు.
నేను మాస్టర్ ప్రో అయిపోతున్నాను అన్నమాట. మూత అయితే తీస్తాను అనమాట. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిందండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాము. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాము ఒక 2 స్పూన్లు. మా యోధాకైతే బాగా నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, కోల్డ్ కదా ఏమీ అనుకోకండి. అందరికీ జలుబు దగ్గు చల్లగాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రై లాగా అవుతుందన్నమాట. చూడండి, మనం ఎంత అదేంటి మూత పెట్టుకొని ఇలా చేయాలన్నా మనకి జిడ్డుగా అవ్వకుండా నీట్గా ఏ ముక్కకు ఆ ముక్క ఫ్రై లాగా ఉంది. సో ఇప్పుడు ఇందులో కారం వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్లు కారం వేసేసి కలుపుకున్నాం. చాలా బాగా నచ్చింది. కూర్చొని చేసుకోవడం వంట. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాము. మనకి ఫ్రై లాగా కావాలంటే ఫ్రై లాగా అవుతుంది, కూరలా కావాలంటే కూర ఏదైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ అయితే ఉంది. నచ్చింది నాకు. మూత పెట్టేస్తాను. సో ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, ఇంకా దంచిపెట్టిన వెల్లిపాయి, అలానే ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నా. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. మనకి ఆలుగడ్డ కూర నార్మల్గా చేస్తే గుజ్జుగా అవుతూ ఉంటుంది, కానీ అలా కాకుండా మంచిగా మనకి ఆలన్కి ఇలా ఇష్టం ఫ్రైగా చాలా బాగా వచ్చింది ఆలు ఫ్రై అయితే. సో చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక 2 మినిట్స్ ఉంచేసి దింపేసుకోవాలి. సో మేము ఇందాక మనం కర్రీ చేసేటప్పుడు ఇక్కడ కుకింగ్లో పెట్టామండి. ఇప్పుడు కర్రీ అయిపోయింది. ఆటోమేటిక్గా స్టాండ్ బైకి అయితే పట్టింది అనమాట. సో మనకి రైస్ ఏదైనా కానీ మనం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ కుక్లో ఉంటుంది. మనం 3 కుక్లో పెట్టుకోవాలి. 3 కుక్లో పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్టాండ్ బైకి వచ్చేస్తుంది అనమాట మన కర్రీ ప్రిపేర్ అయిపోతే. సో ఇప్పుడు ఆలు ఫ్రై అయితే అయిపోయింది అనమాట. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది. ఆలు ఫ్రై అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు రైస్ మనం వండుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ రైస్ పెట్టేసుకొని ఇక్కడ కుకింగ్లో అని పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రైస్ ఉడికిన తర్వాత స్టాండ్ బై దాంట్లోకి వచ్చేసి ఆగిపోతుంది మనం. సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు చూసేయండి మా కర్రీ ఎలా ఉంది. ఫ్రై ఆలు ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదన్నమాట మా అమ్మ మా చెల్లి కోసం నేను చేసిన ఆలు ఫ్రై. అది కూడా మా ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అగారో నుంచి తెప్పించుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఎస్పెషల్లీ. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద డెఫినెట్గా లింక్ ఇస్తాము డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.